బ్రేకింగ్లో చూస్తున్నాం. సమాచార గోప్యతపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ఎజెండాతో సహా ప్రభుత్వంలోని కీలక సమాచారం ఎలా లీక్ అవుతుందంటూ మంత్రులను ప్రశ్నించారు ముఖ్యమంత్రి. ఇకపై కేబినెట్కి ముందుగానే ఎజెండా లీక్ అయితే మంత్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో కేబినెట్ సమాచారం లీక్ అయిందన్న ఉద్దేశంతోనే ఎన్టీఆర్ కేబినెట్ని రద్దు చేసిన అంశాన్ని మంత్రులకు గుర్తు చేశారు చంద్రబాబు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచార గోప్యతపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ఎజెండాతో సహా ప్రభుత్వంలోని కీలక సమాచారం ఎలా లీక్ అవుతోందంటూ మంత్రులు ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, యాక్చువల్లీ అంటే ఎజెండాతో సహా ప్రభుత్వంలో ఉన్న కీలక సమాచారం ఎలా లీక్ అయిందంటూ ప్రశ్నించారు. అండ్ ఒకటి రెండు పాత ఘటనలు కూడా ఉదాహరించారంటున్నారు. అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి? ఏ సమాచారం లీక్ అయింది? ఎందుకు అంత కోప్పడ్డారు ఆయన? ఎస్, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అనేది కూడా భేటీ అవడం జరిగింది. దాదాపు 3 గంటల పైగా కూడా ఈ యొక్క కేబినెట్ అనేది జరిగినటువంటి నేపథ్యంలోనే ఆసక్తికరమైనటువంటి చర్చకు అయితే వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో కేబినెట్ జరిగినటువంటి నేపథ్యంలోనే అప్పుడు ఏదైతే ఆ ఎజెండా కేబినెట్ లో ప్రస్తావించేటువంటి ఎజెండా అనేది కూడా ఇటు మంత్రులకైతే ముందుగానే ఇటు ముందు రోజు అయితే కనుక పంపించడం జరుగుతోంది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఎజెండా అనేది కూడా ఇటు బయటికి వెళ్తుంది. ఇటువంటి అంశాలు అనేది కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయని కూడా తెలుస్తోంది. ఎందుకంటే గోప్యంగా ఉంచాల్సినటువంటి ఈ యొక్క ఎజెండా అంశాలు అయితే ఏదైతే కేబినెట్ లో చర్చించాల్సినటువంటి అనంతరం కూడా ఈ కేబినెట్ ఎజెండా అంశాలు అనేది కూడా ముందుగానే బయటికి వస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం సైతం కూడా బయటికి వెళ్తుంది. ఇటువంటి అంశాలు ఎలా బయటికి వెళ్తున్నాయి అన్న దానిపై అయితే కనుక మంత్రులకి సీరియస్ గా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు తీసుకోవడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి గతంలో జరిగినటువంటి సంఘటన సైతం కూడా ఇటు మంత్రులకి అయితే కనుక వివరించడం జరుగుతోంది. గతంలో అయితే కనుక ఈ యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సినటువంటి సమాచారాన్ని బయటికి వెళ్ళినటువంటి నేపథ్యం అయితే అక్కడ ఉన్నటువంటి మంత్రులను సైతం కూడా బర్తరఫ్ చేసిన ఘటన అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కేబినెట్ లో ప్రస్తావించడం కూడా జరుగుతోంది. అంతేకాకుండా కార్యదర్శుల పనితీరుపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వెల్లడించినట్టు కూడా తెలుస్తోంది. దీంతో పాటు మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు సైతం కూడా ఇటు దూరంగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ని ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రుల దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. అయితే మంత్రులు ఏదైతే నెలలో ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు పెన్షన్ దగ్గర నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వరకు కూడా ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పనిసరిగా అయితే కనుక మంత్రులు పాల్గొనడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదే విధంగా కార్యకర్తలు వీరందరూ తప్పనిసరిగా అయితే కనుక హాజరవ్వాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు కేబినెట్ లో భాగంగా ఏదైతే అజెండా అంశాల అనంతరం కూడా ఇటు ఈ యొక్క అంశాలను అయితే ప్రస్తావించడం, మరోసారి కనుక ఈ అజెండా అంశాలు అయితే కనుక బయటికి వెళ్తే తప్పనిసరిగా అయితే చర్యలు తీసుకుంటాము అంటూ కూడా స్ట్రాంగ్ వ్యాఖ్యలు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక తాజాగా ఏదైతే అజెండా అంశాలు చూసుకున్నట్లయితే కనుక దాదాపు 66 అజెండా అంశాలు అయితే కనుక ఈ రోజు కేబినెట్ లో తెచ్చుకొచ్చినట్టు కూడా సమాచారం. దీనిలో భాగంగానే ఇటు ప్రధానంగా ఏదైతే హౌసింగ్ కి సంబంధించింది కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అదే విధంగా ఇటు సూర్య గారు కావచ్చు, జలధార అంశాలు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా చర్చించడం. అయితే ఈ 66 అంశాల అజెండాల్లో అయితే కనుక ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువగా అజెండా అంశాలు అయితే చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క ఏదైతే అజెండా అంశాలు అయితే ఇంకోసారి బయటికి వెళ్తే మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామనే అంశాన్ని అయితే చంద్రబాబు నాయుడు గుర్తించినట్టు. సంతోష్, అంటే ముందుగానే ప్రెస్ మీట్లో చెప్పడం కానీ లేదా అంటే మన ఐఎన్పిఆర్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రావడం కానీ పలానా అంశాలపై రేపు ఇలా జరగబోతోంది కేబినెట్, ఈ కేబినెట్ భేటీలో ఇవన్నీ చర్చించబోతున్నాం లాంటివన్నీ కూడా ముందే చెప్తూ ఉంటారు కదా. మరేంటిది గోప్యత ఇంకెందుకు? దేని గురించి అసలు అన్నారు ఆయన? కేబినెట్ జరిగిన అనంతరం కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆమోదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అనంతరం కూడా ఏదైతే కేబినెట్ ముగిసిన అనంతరం కూడా ఐఎన్పిఆర్ మినిస్టర్ అదే రోజు సాయంత్రం అంటే 3 గంటల 4 గంటల సమయంలో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ లో ఏవైతే చర్చించారు, ఏవైతే ప్రాజెక్టులు ఆమోదించారు, ఇటువంటి అంశాలను అయితే వెల్లడిస్తారు. అయితే ముందుగా అయితే కనుక ఇటువంటి అంశాలు అనేది వెల్లడించరు కూడా. అదే విధంగా బయటికి చెప్పనటువంటి పరిస్థితులు. ఇప్పటికే ఏదైతే ఈ సమాచారం గతంలో చూసుకున్నట్లయితే కనుక కేబినెట్ లో ఏదైతే పేపర్ లో పెట్టి ఇవన్నీ కూడా మంత్రులకి
డిస్ట్రిబ్యూట్ చేసేవారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ, ఈ సంబంధించినటువంటి అంటే అంతా కూడా డిజిటల్ ని వినియోగించుకునేలాగా ఈ యొక్క క్యాబినెట్ అజెండా అంశాలన్నీ కూడా డిజిటల్ విధానాన్ని అయితే కనుక అమలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇటువంటి అంశాలన్నీ కూడా బయటికి వెళ్తున్నాయి. అయితే గోప్యత ఉంచాల్సినటువంటి అంశాలు, ఎందుకంటే క్యాబినెట్ బ్రీఫ్ అనేది కూడా క్యాబినెట్ ముగిసిన అనంతరం కూడా వచ్చేటువంటి సిచ్యువేషన్. అయితే ఆ సిచ్యువేషన్ లో కూడా ఏదైతే కొన్ని అంశాలు అంటే బ్రీఫ్ గా కూడా వెళ్ళదు, ఏదైతే ఎజెండాలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే కూడా ఇటు ఆ సంబంధిత శాఖ మంత్రి అయితే కనుక ప్రస్తావిస్తారు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఎజెండాలో ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో దాదాపు 50 పేజీలు కావచ్చు, అదేవిధంగా ఇన్ని పేజీల అంశాలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా బయటికి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏంటి, ఏదైతే ప్రభుత్వం తరఫున ఒక మంత్రి అనేది కూడా ఆయా సంబంధించినటువంటి ముఖ్యాంశాలు అంటే ఏ ప్రాజెక్ట్ వస్తుందో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి కోట్ల విలువ కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు, ఏ ఏరియాలో ఈ యొక్క ప్రాజెక్ట్ రాబోతుంది, ఇటువంటి అంశాలు మాత్రమే అయితే కనుక సంబంధిత మంత్రి అయితే కనుక మీడియా ముఖంగా తెలియజేస్తారు. కానీ ఇక్కడ ఏదైతే ఈ ఎజెండాలో ఉందో ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సమస్య వచ్చారు, అదేవిధంగా అక్కడ ఏ ఏరియాలో వెళ్తారు, లొకాలిటీ అని పూర్తి స్థాయిలో అయితే కనుక డేటా మొత్తం అంతా కూడా ఎజెండా అనేది పూర్తి స్థాయిలో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇటువంటి అంశాలు అనేది కూడా బయటికి వెళ్ళకూడదు, గోప్యంగా ఉంచాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కేబినెట్ అయిన తర్వాత కూడా మంత్రి చూసుకునేటువంటి పరిస్థితి. ఇందులో మిగిలినటువంటి మంత్రులు ఎవరో కూడా ఇటు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా కార్యదర్శులు సైతం కూడా జిఏడి నుంచి కూడా ఇటువంటి అంశాలు అనేది కూడా బయటికి వెళ్ళకూడదంటూ కూడా కార్యదర్శులకి దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ అనేది కూడా ఈ రోజు తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.